హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ స్పాంజ్ దోశ. ఈ స్పాంజ్ దోశ చేసుకోవడానికి మనం ఇక్కడ పప్పును కానీ నూనెను కానీ అలాగే పెరుగు, బేకింగ్ పౌడర్ ఎటువంటిది యూస్ చేయకుండా ఈ దోశల్ని చాలా సాఫ్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్పాంజ్ దోశకి కాంబినేషన్ ఈ చట్నీని కూడా చేసుకొని ఒకసారి ఈ దోశని మీరు కూడా ట్రై చేయండి. స్పాంజ్ దోశ చేసుకోవడానికి ముందుగా మనం ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. ఈ రైసు దోశ బియ్యమైనా లేదా రేషన్ బియ్యమైనా ఏదైనా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దీన్ని 2 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు దీని తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసి దీనిపై మూత పెట్టి 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 6 గంటల తర్వాత ఈ రైస్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ పిండిని మీరు వీలైనంత ఫైన్గా పేస్ట్ చేసుకోండి. మీరు ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకుంటే మనకి దోశ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ మరమరాలు అంటే బొరుగులు అంటారు కదండి, వాటిని 2 గ్లాసెస్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం రైస్ క్వాంటిటీ 1 గ్లాస్ అయితే మరమరాలు 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఈ మరమరాలను కూడా వీలైనంత ఫైన్గా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఈ పిండిలో వేసి ఫైన్గా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఈ పిండిపై మూత పెట్టుకొని 8 నుంచి 10 గంటలు వదిలేయాలి. దీనివల్ల ఈ పిండి అనేది బాగా పులిసి దోశ అనేది బాగా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి ఒక 7 నుంచి 8 వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మీడియం సైజ్ టమాటా ఒక 3 వేసుకోవాలి. ఈ టమాటా వేసుకొని దీన్ని కూడా బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాని మరీ ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు. ఈ టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 3, అలాగే చింతపండు చిన్నది వేసుకోండి. ఇలా చింతపండుని చిన్నది వేయడం వల్ల చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఈ టమాటాని అంతటినీ వేసిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ తగినంత వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత ఫైన్గా దీన్ని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కరివేపాకు కొంచెం, అలాగే ఎండుమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కలపండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీలో తిరగమూత వేసుకోండి. అంతే అండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో నేను మరిన్ని వీడియోలు చేయగలను. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి పిండిపై మూత తీసి ఒక్కసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత మనం ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని పిండి అంతటిని బాగా కలపండి. ఒకవేళ పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మీరు కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఒక ప్యాన్ వేసుకోండి. ఈ ప్యాన్ అనేది కొంచెం దలసరిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ వేశాక ఇలా మీరు ఒక గరిటెతో ఇలా దోశను వేయండి. దోశను మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయవద్దు, జస్ట్ పైన మాత్రమే కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇది ఇలా హోల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు 1 నిమిషం పాటు వదిలేయాలి.
1 నిమిషం తర్వాత ఈ దోశను మనం తీసుకోవాలి. అలాగే మీరు ఈ దోశ వేసే ముందు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి దోశను వేసుకోండి. ఇలా 1 మినిట్ తర్వాత మీరు దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ దోశని మీరు ఒకవైపు మాత్రమే కాల్చుకోండి, రెండో వైపు కాల్చవద్దు. ఇప్పుడు రెండో దోశ వేసుకోవడానికి మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు దోశ పిండిని ఇలా వేసి కొంచెం మాత్రమే స్ప్రెడ్ చేయండి. దోశ వేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టి 1 మినిట్ వదిలేయండి. ఇలా మీరు దోశలన్నింటినీ ఇదే ప్రాసెస్లో వేసుకోండి. చూసారు కదండి, స్పాంజీ దోశ అలాగే టమాటా చట్నీ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే దోశ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.